ఇవాళ మనం మేతి పరోటా అండ్ మేతి ఆలు కాంబినేషన్తో కూర అయితే చూపిస్తున్నాను. తప్పకుండా ఈ రెండు రెసిపీస్ అయితే మీరు చేసి చూడండి. చాలా టేస్టీగా హెల్దీ రెసిపీస్ అనమాట. అస్సలు ఎవరు అయితే మిస్ అవ్వద్దు ఈ వీడియోని. సో స్కిప్ చేయొద్దు. ఇవాళ ఈ రెండు రెసిపీస్ అయితే చూపిస్తున్నాను నేను. మెంతికూర ఒక కట్ట తీసేసుకొని కాడలన్నీ తీసేసుకొని ఈ విధంగా నేను ఆలు మిర్చి ఇంకా టమాటా ఇవన్నీ కలిపేసి కూర చేస్తానన్నమాట. సో ఇక్కడ అంతా సన్నగా కట్ చేసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు వెల్లుల్లి నేను ఇలా దంచుతున్నాను అనమాట. ఎందుకంటే మనం అందులో కూరలో కారం వేసుకోవట్లేదు కాబట్టి ఇలా దంచి పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, ఎందుకంటే కూరలోకి ఇది. అలాగే మెంతి కూర సన్నగా కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మేతి పరోటాకి. ఆకులు తీసి తెంపుకున్నది మాత్రం కూరకి అనమాట. సో ఇప్పుడు గోధుమ పిండి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న మెంతి కూరను బాగా 2-3 సార్లు కడిగేసి కొంచెం మళ్ళీ ఇందులో కూడా పచ్చిమిరపకాయలను దంచేసి మెత్తగా దంచి వాము అయితే కంపల్సరీగా ఈ పరోటాలు అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు, కొంచెం మనం ఇందులో పసుపు కూడా వేసుకోవచ్చు. ఇలా అంతా కలుపుకోవాలి. పసుపు అంతా వేసేసుకొని కలుపుకోవాలి. ఇందులో కూడా కొంచెం అంతా కలుపుకొని లాస్ట్లో కొంచెము నూనె వేసుకోవాలన్నమాట. ఒక స్పూను నూనె వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో వాము వేస్తే కనుక చిన్నపిల్లలకి చాలా మంచిది, తొందరగా అరుగుతుంది. 5 ఇయర్స్ బేబీస్కి అయితే ఇలా రోటీస్ లాగా చేసి ఇవ్వండి. నెయ్యి వేసేసి చాలా హెల్తీగా అనమాట, మంచి బాగా ఆరోగ్యానికి పనిచేస్తుంది. సో ఇప్పుడు మనమైతే రోటీ పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాం పరోటాకి. ఇప్పుడు నేను కూర చేస్తున్నాను అనమాట. మెంతి ఆకుతో ఆలు కలిపేసి కూర చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత జీలకర్ర మాత్రమే వేస్తున్నాను నేను. ఇందులో తగినంత జీలకర్ర వేసేసుకొని ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని మనం దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయ వెల్లుల్లి ఉంటుంది కదా, అది దంచేది కదా, అది ఇందులో వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో కొంచెము నేను మొత్తం అన్నీ ఫ్రై అయిన తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ ఇవన్నీ కొంచెం మగ్గేలోపు 1 నిమిషం అంతా అట్లాగే ఉంచేయండి. ఇప్పుడు కొంచెం ఎండుమిరపకాయలు వేసుకోవాలి లాస్ట్లో. అంటే ఫస్ట్ అయితే వేయలేదు కదా, సో ఇక్కడ వేసుకోవచ్చు, మీ ఇష్టం ఎలాగైనా వేయండి. అలాగే కొంచెము పసుపు, ఈ పసుపు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకోవాలన్నమాట. పచ్చివే వేయాలి ఇందులో. ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచేసి మళ్ళీ కొంచెం ఉన్న తర్వాత ఒక 2 టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టాను అనమాట నేను. అవి కూడా పెసరపప్పు ఇందులో వేసుకోవాలి. మీకు ఆలు అవసరం లేదనుకుంటే కనుక ఓన్లీ మెంతి ఆకుని కట్ చేసుకొని పెసరపప్పు కాంబినేషన్తో అయితే కూర చేసుకోండి, చాలా బాగుంటుంది. మనము ఇంకా ఎప్పుడైనా సిజరింగ్ చేసుకున్న లేడీస్కి ఎవరికైనా సరే ఆపరేషన్ వాళ్ళకి చాలా బెనిఫిట్. ఇది అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా అన్నిటికంటే ఆకుకూరలలో చాలా బెనిఫిట్ ఏంటంటే మెంతికూర ఇంకా ఎక్కువ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆకుకూరలో అన్నిట్లో ఉంటాయి, కానీ మెంతికూరని ఈ విధంగా అయితే వాడండి, చాలా బాగుంటుంది. పప్పు ఎప్పుడు చేస్తాం కదా, ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అంతా బాగా కలుపుకొని మనము కొంచెం ఉన్న తర్వాత మెంతికూరని మనం ఆకులన్నీ తింపేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. మనం ఇక్కడ కారం వేయట్లేదు కదా, సో ఇలా అంతా కలుపుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా మనకు ఇనికిపోయేసి మొత్తం ఆవిరి మీద ఉడికిపోతుంది అనమాట. తొందరగా ఉడికిపోతుంది కూర. మూత పెట్టేసుకొని ఇలా ఉడకబెట్టేసుకుంటే కూర బాగా రెడీ అయిపోతుంది. సో ఈలోపు మనకి కూర అయితే కొంచెం రెడీ అయిపోయింది. ఇంకో 2-3 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను పరోటా అయితే చేస్తున్నాను అనమాట. నేను పిండి కలిపి పెట్టుకున్నాను కదా, దాన్ని మొత్తం అంతా ముందుగానే నేను ఒక రౌండ్గా ఒక రోటీకి సరిపోయేంత ముద్దలాగా చేసి పెట్టుకున్నాను. ఒక్కొక్కటి బాల్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. అలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది మనకి. ఇప్పుడు నేను ఇలా మామూలుగా అయితే రోటీలాగా చేసేసి మనం ఎప్పుడు చపాతీ చేస్తాం కదా, ఆ విధంగా చేసేసి స్క్వేర్ ట్రయాంగిల్ టైప్లో కాకుండా స్క్వేర్ టైప్లో ఈ విధంగా నేను చూపించిన విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని పక్క దీనికి కొంచెం ఆయిల్ పూసుకోవాలన్నమాట. మధ్యలో అలా ఆయిల్ పూసేసుకొని 2-3 ఫోల్డింగ్ వేసేసుకొని ఈ విధంగా అయితే స్క్వేర్ షేప్లో అయితే మీరు చేయండి, చాలా బాగుంటుంది పరోటా. ఇలా స్కూల్కి బాక్స్కి కానీ లేకపోతే మనము ఫుల్ డే ఇలా మనం ఎక్కడికైనా బయట జర్నీ చేయాలన్నా కూడా అలాంటప్పుడైతే ఇలా పరోటా చేసుకుంటే కనుక మనకి కూరతో అవసరం లేదు. మనం ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి వేసాము, వాము వేసాము, ఉల్లిపాయ వేసాము, చాలా బాగుంటుంది అనమాట. ఇలా చేసుకుంటే ఇలా చేసేసుకొని తవా వేసి పెట్టేసి వేడి పెట్టేశాను అనమాట నేను ముందే. ఇలా తవా పైన పెట్టేసుకొని మన దగ్గర నెయ్యి కానీ బటర్ కానీ ఉంటే ఇలా వేసేసుకొని, చిన్నపిల్లలకి చెప్పాను కదా, చిన్నపిల్లలకి ఈ విధంగా బటర్ కానీ నెయ్యి కానీ వేసి ఇచ్చారంటే చాలా హెల్దీ ఉంటుంది పిల్లలకి. ఆ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేకపోతే మీరు ఆయిల్ వేసేసుకొని కాల్చుకోండి అనమాట, బాగుంటుంది. సో ఈ విధంగా అయితే పరోటాలు చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే మేతి పరోటా అనేది ఒకసారి చేసి చూడండి. ఫస్ట్ టైం కనుక ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ పరోటా ఎవరికైతే రాదో
వాళ్ళు తప్పకుండా పరోటా అయితే ట్రై చేయండి. కూర అండ్ పరోటా ఈ విధంగా అయితే పరోటా చేసుకోవాలి. నేను అది చేసి పెట్టాను కదా. సో ఈలోపు మన కూర కూడా మగ్గిపోయింది కదా. లాస్ట్లో కొంచెం ఇందులో గరం మసాలా వేసి దించుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ గరం మసాలా మాకు అవసరం లేదు అనుకుంటే మీరు ఎప్పట్లాగే ధనియా పొడి ఉంటుంది కదా, మనం కొబ్బరి అంత దంచేస్తాము, అది కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్, త్వరగా అయిపోయే రెసిపీ అనమాట ఇది. ఈ విధంగా అయితే కూర అంతా మనం గరం మసాలా వేసేసుకొని ఒకసారి కలిపెట్టుకున్నాం కదా. సో కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గిన్నెలోకి వేసేసుకుంటే మన మెతి ఆలు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. పెసరపప్పు అన్నీ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. ఈ రోటీతో తినచ్చు, మామూలు రోటీతో కూడా తినచ్చు అనమాట. సో ఇప్పుడు మన పరోటాలు కూడా అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదా, ఈ విధంగా ఈ షేప్లో అయితే పరోటాలు చేయండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. మనకి రోటీ బాగా రెండు వైపులా బాగా కాల్చుకోవాలన్నమాట. కొంచెం క్రిస్పీగా చేసుకోండి, బాగుంటుంది. సో మొత్తానికైతే మేతి పరోటా అండ్ మేతి ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఎలా ఉంది? చాలా బాగుంది కదా. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. చూస్తున్నారా? వావ్, సూపర్ కదా. ఆలు కర్రీ అలాగే పరోటా ఇలా చేసి పిల్లలకి పెట్టండి, లేదా మీరు తినండి. చాలా బాగుంటుంది. ఓకే, సూపర్ కదా. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి.